మనం ఏం చేస్తున్నామని చూసుకోండి. ఎస్ రామారావు గారు, రామారావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు గారు రాసినటువంటి లేఖ ఒక్కసారి పీసీఆర్ అది చూపించండి. అది మీరు చెప్పారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం మనం. ఒక్కసారి పీసీఆర్ ఆ లెటర్ చూపించండి. ఒకసారి ఆ లెటర్ చూడండి. కన్నబాబు ఐఏఎస్ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధిపతులకు ఆయన లేఖ రాశాడు. ఏంటంటే అందులో ఉన్నటువంటిది అమరావతిలో నిర్మాణ పనుల కోసం డీజిల్ సరఫరా చేయమనేసి అభ్యర్థనగా ఆయన అందులో చెప్పడం జరిగింది. ఇందులో అమరావతిని రాష్ట్రానికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంగా మార్చడానికి పనులు జరుగుతున్నాయని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీసీఆర్డీఏ తెలిపింది. కాబట్టి ఈ పనుల కోసం జూలై 2026 వరకు మొత్తం 27,566 కిలోలీటర్ల డీజిల్ అవసరం అని చెప్పేసి అంచనా వేశాం. ఏప్రిల్లో 4,238.84 కిలోలీటర్లు, మేలో 8,879 కిలోలీటర్లు, జూన్లో 7,527 కిలోలీటర్లు, జూలైలో 6,920 కిలోలీటర్లకు సంబంధించినటువంటి డీజిల్ ఇవ్వండి అని చెప్పేసి ఆయన లేఖ రాయడం జరిగింది. అది ఎలా ఇవ్వాలి అంటే సమీపంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల నుంచి రిటైల్ ధరలకు తగినంత డీజిల్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో కమర్షియల్ డీజిల్ అనేటటువంటి దానికి సంబంధించి దాదాపు 21.5 రూపాయి లీటర్ మీద పెంచడం వల్ల బర్డన్ ఎక్కువ అవుతుంది. అమరావతి పనులు అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు కాబట్టి అక్కడ డీజిల్ ఎక్కువ రేట్ల వల్ల ఏమవుతుంది అంటే అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక అభ్యర్థనగా మాత్రమే వీళ్ళు లేఖ రాసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మీరేమంటున్నారంటే అమరావతి పనులకు డీజిల్ కేటాయించమని చెప్పేసి కోరడం కారణం చేత ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ కొరత ఏర్పడింది అంటున్నారు. ఏప్రిల్ వరకు అంటే ఇప్పుడు మిగిలినటువంటి ఈ రోజులకి సంబంధించి వాళ్ళు చెబుతున్నది 4,238.84 కిలోలీటర్లకు సంబంధించినటువంటి డీజిల్ కావాలి అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు సుమారుగా 6,330 కిలోలీటర్లు అంటే 63 లక్షల లీటర్ల పెట్రోలు అలాగే 90 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడవుతుంది. అంటే ఒక్క రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమ్ముడయ్యేటటువంటి డీజిల్ వీళ్ళు అడిగింది నెలకి మాత్రమే. వీళ్ళు అడిగింది కూడా హైయెస్ట్ 6 లక్షల లీటర్లు మాత్రమే, 60 లక్షల లీటర్లు నెలకు మొత్తానికి అడిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్జంప్షన్ ఎంత ఉంది? 90 లక్షల లీటర్లు పర్ డే ఉంది. మరి 60 లక్షల లీటర్లు నెలంతటికి సరిపడేది ఇస్తే ఇక్కడ 90 లక్షల లీటర్లు రోజుకి ఖర్చు అవుతుంది కదా. మరి ఆ లాజిక్ ఎందుకని మిస్ అవుతుంది మీ పార్టీ? అసలు అంటే చూడాలి కదా. అంటే 90 లక్షల లీటర్ల పర్ డే ఉంది, మరి 60 లక్షల లీటర్లు నెలంతా కదా అడుగుతున్నారు వీళ్ళు. బాజు గారు మీరు కూడా ఒక అంశం అర్థం చేసుకోవాలి. మీరు సీనియర్ జర్నలిస్టు, పౌర సరఫరాల శాఖకి అమరావతి కాంట్రాక్టర్లకి డీజిల్ కావాలని లేకపోతే సమకూర్చాలనేటువంటి అంశంతో సంబంధం ఏముందండి? దానికి ఒక సపరేట్ ఫార్ములా ప్రాసెస్ సిస్టమ్ ఉంది. ఏదైతే బల్క్ గా డీజిల్ వినియోగించుకునేటటువంటి కాంట్రాక్టర్ చూసుకునేటటువంటి దానికి ఇది లోపాయకారిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడు